ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించి జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసేయడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డిఎస్పీ అధినేత విషాధరన్ మహారాజు ఉన్నారు. అన్న ఏంటి నిజ నిర్ధారణ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? నిజ నిర్ధారణ కమిటీ ఏం పనిచేస్తుంది అసలు? మెయిన్గా వెలుగుమట్ల భూబాధితులకి వాళ్ళ తరఫున ఒక పెద్ద పోరాటం జరిగింది ఖమ్మంలో. ఆ పోరాటం అనేక మలుపులు తిరిగి ఆ యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ప్రభుత్వం డిమోరలైజ్ అయ్యి ఆత్మరక్షణలో పడి భూబాధితుల పక్షాన న్యాయం చేయాలని ముందుకొచ్చింది. సంతోషం. కానీ ఆ న్యాయం పరిపూర్ణంగా సంపూర్ణంగా బాధితులందరికీ అనుకున్న విధంగా ఎలుగెత్తిన డిమాండ్ ప్రకారం జరగలేదు. అందులో 311 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చింది. అది 75 గజాల్లోనే ఇచ్చింది. ఇంకా వాళ్ళకు 100 గజాల పట్టాలు రావాలనే డిమాండ్ అంతే ఉంది. ఇంకా మిగతా 100 మందికి బయట ఇస్తామంటుంది. ఇంకా రావాల్సిందేమో టోటల్గా 750 మందికి ఇవ్వాల్సిన పట్టాల్లో ఆ భూమిలో 750 మందికి ఇవ్వాలి. బట్ 750లో 411 మందికి మాత్రమే ఇచ్చింది. రిమైనింగ్ 350 సంగతి ఏంటి? అందుకని మేము కోరేది టోటల్ 750 మెంబర్స్కి అదే భూదాన యజ్ఞ భూమిలో 100 గజాల స్థలం ఇచ్చి రోడ్లు, వాటరు ఫెసిలిటీస్ అన్నీ కల్పించి పార్కులు గీర్కులు బయట ఎట్లున్నాయి అట్లా కల్పించాలి. ఆత్మగౌరవంగా వాళ్ళని అక్కడ నిలబెట్టాలి, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి, గౌరవంగా వాళ్ళకి 750 మందికి అక్కడ ఇవ్వాలి అన్న డిమాండ్ ప్రభుత్వం నుంచి పరిపూర్ణంగా జరగలేదు. కాబట్టి అది ప్రభుత్వాన్ని అడగడానికి నేను నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వాన్ని అడగడానికి అక్కడికి పోతే కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇయ్యడు, జాయింట్ కలెక్టర్ అపాయింట్మెంట్ ఇయ్యడు. అపాయింట్మెంట్ ఇవ్వడు అన్న దానికన్నా ముందు లోపలిపోయి అపాయింట్మెంట్ అడుగుతామేమో గట్టిగా అని ముందుగానే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు 5-6 పోలీస్ స్టేషన్లు తిప్పి అరెస్ట్ చేయండి. పోనీ ఏమైనా కలెక్టర్ నిన్న కలెక్టరేట్కి వచ్చి ఇంట్లో ఉండి కలెక్టరేట్కి రాలే, జేసీ రాలే. అంటే మేము కలెక్టర్లను అడిగినా కూడా ఉద్యమకారులం. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, నేను ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రమంతా ప్రజా సమస్యల గురించి ప్రతిపక్షం శూన్యమైతే సమస్యల పట్ల తిరుగుతున్న నాకే కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక మేడం గారికి అసలు అపాయింట్మెంట్ అనేది వారికి ఇవ్వట్లేదు. మరి పైగా అపాయింట్మెంట్లు లేవు, ప్రభుత్వం సంప్రదింపులు మాట్లాడడానికి లేనప్పుడు మేము జస్టిస్ గారిని కలిసి సార్ ఇది పరిస్థితి అని చెప్తే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం. అందులో 11-12 మంది కమిటీ సభ్యులుగా ఉందాం. అందులో ఆర్మీ చీఫ్ ఉన్నారు, ఒక రిటైర్డ్ ఆర్మీ, నెక్స్ట్ మరి ప్రొఫెసర్లు 2 జర్నలిస్టులు, అందరూ బృందంగా 12 మంది రేపు ప్రభుత్వం దగ్గరికి పోతారు. భూమిని పరిశీలిస్తారు, బాధితులతో మాట్లాడతారు, ప్రభుత్వంతో మాట్లాడతారు, కలెక్టర్ దగ్గరకు మాట్లాడి నిజ నిర్ధారణతో ఏం రిపోర్ట్ ఇస్తారో మళ్ళీ ఆ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వాన్ని అడుగుతాం. ప్రభుత్వం ఏదో మెడలు వంచి గుద్దుతాం చేతితోటి. అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సంబంధించి ప్రభుత్వం అనుమతిస్తుంది అనుకుంటారా, లేకపోతే ప్రభుత్వం అడిగిన సమాధానం చెప్తుంది అనుకుంటారా? ఎందుకంటే ఇప్పటికే ఇటు మిమ్మల్ని కానీ అటు కవితను కానీ ఈ ఇష్యూలో అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. సో రేపు వెళ్ళే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మెంబర్స్ కూడా అరెస్ట్ చేస్తే ఎట్లా ఉండబోతుంది వ్యూహం? ఒక ఆర్మీ మేజర్ ఉన్న చీఫ్ జస్టిస్ దాకా ప్రయాణం చేసిన 3-4 దశాబ్దాలుగా మానవ హక్కుల మీద పనిచేస్తున్న అత్యంత హానర్ పొందిన జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో చైర్మన్గా ఒక 10 మంది నిపుణులతో పోతున్న దానికి కూడా కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఈ గవర్నమెంట్ను ఉరిదీయాలంటున్నాం. ఒకవేళ ఆ పని చేయకపోతే గవర్నమెంట్ సత్రో చేస్తాం, సమాజ్ చేసి పారేస్తాం. చేస్తే మంచిది, చేయకపోతే అని దురదృష్టం. గతంలో ఇదే ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పేదలు ఏమైనా ఇల్లు కట్టుకుంటే అది వేస్ట్ చేయొద్దు, ఇల్లు కూల్చొద్దు, ఎల్ఆర్ఎస్ కింద చాలా స్కీమ్లు ఉన్నాయి, వాటి కింద కన్వర్షన్ చేసుకోవచ్చు అని చెప్పిన పరిస్థితి. మరి ఇంతవరకు అయితే దీని మీద ముఖ్యమంత్రి మాట్లాడలేదు. 3 మంత్రులే మొత్తం వ్యవహారం అయితే చక్కబెట్టినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రిని తీసేసి ముఖ్యమంత్రిని పెడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఈ 12 లక్షల జీతం అవన్నీ ఉంటాయి ఆయన ఫెసిలిటీస్, మొత్తం సెక్యూరిటీ ఇవన్నీ కలిపి. రేవంత్ రెడ్డికి అంటే చాలా ఇష్టం, అది ఇంటర్నేషనల్ హబ్గా మార్చాలనుకుంటున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డిని తీసేసి అందులో టెక్నాలజీని పెట్టేద్దాం అనేది నా అభిప్రాయం. అప్పుడు బాగా పనిచేస్తుంది అంటే చాలా బెటర్ కదా ఇతనికల్లా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఫీడ్ చేస్తాం ఏఐలో, రాజ్యాంగం పద్ధతిలోనే పరిపాలించమంటాం. టెక్నాలజీలో కాన్స్టిట్యూషన్ పెట్టినాక కాన్స్టిట్యూషన్ పారామీటర్ తగ్గట్టు పని చేస్తుంది. కాన్స్టిట్యూషన్కి ఎగైనెస్ట్ అయితే చేయదు. బెటర్ దెన్ సీఎం అవుతాడు కదా. రాజ్యాంగ ప్రకారం పనిచేస్తాడు ముఖ్యమంత్రి. రాజ్యాంగం మీదనే ప్రమాణం చేశాను కదా. సొంత రాజ్యాంగం అది, రెడ్ల రాజ్యాంగం మిగతా అగ్రవర్ణాల రాజ్యాంగంతో నడుస్తున్నారు రేవంత్ రెడ్డి. రేపు ఫుట్బాల్ ఆడతాం ఆయనతో, నువ్వు చూడు. మీరు అగ్రవర్ణాలు రెడ్లు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ అదే అగ్రవర్ణాలకు చెందిన కవితతో పాటు ట్రావెల్ చేస్తున్నాం అన్న కుమ్మరి సంఘటన కానీ ఇప్పుడు వెలుగుమట్లకు సంబంధించి కానీ అనేక సంఘటనలలో పనిచేస్తాం. ఒకటేంటి చూసింది 2, మీరు 20,000 సంఘటనలో పనిచేస్తాం. 20,000 20,000 ఇష్యూస్లో పనిచేయబోతున్నాం ఇద్దరం. ఏంటి ఏమన్నా అభ్యంతరం మీకు? మరి ఏంటి
ఇష్యూస్ పట్ల సంఘటనల రీత్యా వారి రాజకీయ పార్టీ మా రాజకీయ పార్టీ రాజకీయ ఐక్య సంఘటన కట్టినమా లేదు కదా. ఇష్యూ బేస్డ్ రోడ్డు మీద ఎవడో రాయేసి కొడుతాడు, వర్రన పోయి ఇద్దరం ఆదుకుంటున్నాం, ఆదుకున్నటువంటి పట్టుకొని నీది ఏ కులం అంటావా అనం కదా. ఆడ సంఘటన జరిగింది, నా శక్తి సరిపోదు, వారు కూడా వస్తుంటారు, ఇద్దరం కలిసి హాస్పిటల్స్ స్కూల్స్ సమస్యలు ఎట్లున్నాయి, రాష్ట్రంలో పద్ధతి ఎట్లుంది, ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయని ఇష్యూస్ పట్ల వారు వస్తూ అంటారు. ఇద్దరు శక్తి కలిస్తేనే కదా ఇష్యూ పరిష్కారం అయింది. మొన్న ఒంటరిగా చేస్తే కాదు కదా, ఇంకా శక్తులను పిలుస్తున్నాం కదా. ఈవెన్ గవర్నమెంట్లో సచ్చి బతికిన శవాల్లాగా తిరుగుతున్న కోదండరాం మురళి గారిని కూడా పిలుస్తున్నాం కదా. ఇంకేంటి చెప్పండి, ఎవరినైనా పిలుస్తాం సంఘటనలు రీత్యా. గతంలో మాట్లాడిన మేధావులంతా ఇప్పుడు అసలు మౌనంగా ఉన్నారు. ఎందుకు ఆ మేధావులు ఎందుకు మాట్లాడతారు? మీరు ఇప్పుడు ఇద్దరు పేర్లు కూడా తీసుకున్నారు. తాళ్ళు సప్లై చేద్దాం అనుకుంటున్నాం ఊరి పెట్టుకోవడానికి. అట్లా తాళ్ళు ఉంటాయి కదా బర్రెలు కట్టి, తాళ్ళు ఇచ్చి సార్ ఊరి పెట్టుకోండి కోదండరాం గారు ఊరి పెట్టుకోండి ఇట్లా ఉరి తాళ్ళు ఇద్దామని ఏమంటారు సార్. ఇట్లా ఫస్ట్ కట్టడం కూల్చడం కట్టడం ఇంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది కదా, ఇంతమందిని సపోర్ట్ చేస్తున్నారు కదా. బాయ్ సార్, ఒక తాత్వికుడు ముఖ్యమంత్రి కాకపోతే మొక్కజొన్న తోటలో అడవి పందులు పడ్డట్టు ఉంటుంది పరిపాలన. ఫిలాసఫీ ఉండాలి చీఫ్ మినిస్టర్, విజ్డమ్ అండ్ విజన్ అండ్ హ్యూమన్ కైండ్ అండ్ క్రియేటివిటీ, డైరింగ్, డాషింగ్, ట్రూత్ ఇవన్నీ ఉండాలి ముఖ్యమంత్రికి. ఇవేమీ లేవు ఇతనికి. ఇతను ఒక మేనేజ్మెంట్ స్కిల్స్తో వచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఇతను మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు వ్యవస్థల్ని, ప్రజల్ని, దళారులను క్రియేట్ చేయడం ఇవన్నీ. ఇది కాదు చీఫ్ మినిస్టర్ పరిపాలన అంటే. లైక్ కరుణానిధి, లైక్ మాయావతి, ఇట్లా అలాంటి పరిపాలన కానిస్టేబుల్ ఇట్లా అన్నీ ఉన్నాయి. ఈ లెగసీ ఇట్లాంటివి కావాలా తప్ప ఇలాంటివి ఎట్లా. అది చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి, ఏమన్నా అడిగితే అంటే ఏమైనా తప్పులు చేస్తే ఏమన్నా తప్పులు చేస్తే నాకు చెప్పండి, సూచించండి, నేను ఫాలో అవుతాను కూడా చెప్తున్నాను. లీస్ట్ మ్యాన్ నాకు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఫస్ట్ మ్యాన్ కాదు, లీస్ట్ మ్యాన్. ఎందుకంటే అతను ఈరోజు అంటే స్టార్టింగ్లో గౌరవం ఉండదు, ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగానికి సంబంధించినటువంటి మంత్రి ముఖ్యమంత్రి అని. ఆయన చేస్తున్న వైఖరి పట్ల ఆయన గురించి ఎందుకు ఇళయరాజా రెహమాన్ గురించి మాట్లాడదు మంచిగా, అది మ్యూజిక్ అన్న మాట్లాడితే తలనొప్పి తగ్గిద్ది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని మొత్తం కూని చేస్తున్న పరిస్థితి. గత 2.5 సంవత్సరాల నుంచి చూస్తుంటే ముఖ్యమంత్రి నిర్ణయాలన్నీ అట్లనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నిజం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అయితే ఇప్పుడే ఖమ్మంకి బయలుదేరింది. ఒకవేళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సంబంధించి కలెక్టర్ కనుక పర్మిషన్ కానీ లేకపోతే కలెక్టర్ కనుక కూర్చొని సంప్రదింపులు చేయకపోతే మా భవిష్యత్తులో ఇంకా పోరాటం పెద్ద ఎత్తున ఉండబోతుంది. కవితతో ఖచ్చితంగా కలిసి పోరాటం చేస్తాం. ప్రజా సమస్యలపై కవితతో పాటు కలిసి వచ్చే నాయకులందరితో కలిసి పోరాటం చేస్తా. ఇది రాజకీయ వేదిక కాదు, కేవలం సమస్యల పట్లనే మేము కలిసి పనిచేస్తున్నామని చేసి కూడా విషాదరణ మహారాజ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.